తమిళ తెలుగు ప్రేక్షకులకు స్టార్ హీరో విశాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశాల్ తెలుగుతో పాటు తమిళంలో కూడా కొన్ని సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడూ ఫిట్గా ఉండే విశాల్ తాజాగా ఒక ఈవెంట్లో బక్కగా అయిపోయి వణుకుతూ మాట్లాడాడు. దీంతో సోషల్ మీడియాలో విశాల్ గురించే సెర్చ్ కొనసాగుతోంది. విశాల్ తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఆరోగ్య పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే వీడియో చూసే ముందు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాల్ తండ్రి పేరు జీకే రెడ్డి. ఆయన సినిమా నటుడు, నిర్మాత కూడా. రాయలసీమకు చెందిన రెడ్డి అప్పటి మద్రాసుకు బట్టలను సరఫరా చేసే వ్యాపారం పెద్ద ఎత్తున చేసేవాడు. ఆ క్రమంలో విమానాల్లో ఎక్కువ తిరుగుతున్న సమయంలో పరిచయమైన ఎయిర్ హోస్టెస్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. జీకే రెడ్డికి సినిమా పరిశ్రమతో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఇంటి గుట్టు అనే సినిమా తీసి అందులో ఒక ప్రాధాన్యత పాత్రలో నటించాడు. తరువాత తమిళ్లో శరత్ కుమార్ హీరోగా సూర్యన్ అనే సినిమా తీశాడు. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. తదనంతరం తన ఇద్దరి కుమారుల్లో ఒకరైన విశాల్ను సినిమా పరిశ్రమకు పంపించాడు. తరువాత పెద్ద కుమారుడు కూడా సినిమా నిర్మాణ రంగంలోకి ప్రవేశించాడు. ప్రేమ చదరంగం అనే సినిమాతో విశాల్ సినిమా రంగ ప్రవేశం జరిగింది. తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ అయింది. రెండవ సినిమా పందెం కోడి బ్లాక్ బస్టర్ అయింది. దాని తర్వాత వచ్చిన పొగరు సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అనంతరం వచ్చిన శివ ప్రతీకారం అనే సినిమా నిరాశపరిచింది. వెనువెంటనే వచ్చిన భరణి అనే సినిమా విశాల్ను మళ్లీ విజయబాట పట్టించింది. 6వ చిత్రం భయ్యా కూడా విజయపథాన నడిచింది. 7వ చిత్రంగా వచ్చిన సాల్యూట్ మామూలు విజయం సాధించగా 8వ చిత్రం పిస్తా, 9వ చిత్రం కిలాడిలు అనుకున్నంతగా ఆడలేదు. 10వ చిత్రంగా బాలా దర్శకత్వంలో రూపొందిన వాడు వీడు చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా మొత్తం మెల్లకన్నువాడి పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నాడు. మళ్ళీ షరామామూలే 11వ సినిమా చిచ్చర పిడుగు నిరాశపరిచింది. దాని తర్వాత వచ్చిన వేటాడు వెంటాడు సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ధీరుడు అనే పేరుతో వచ్చిన 13వ సినిమా పర్వాలేదు అనిపించింది. పల్నాడు, ఇంద్రుడు సినిమాలు కూడా మామూలు విజయాలను సాధించాయి. పూజ సినిమా యావరేజ్ కాగా మగ మహారాజు సినిమా మంచి విజయాన్ని సాధించింది. జయసూర్య, కథాకళి సినిమాలు ఓ మోస్తరుగా ఆడినప్పటికీ రాయుడు సినిమా ఘన విజయం సాధించింది. ఒక్కడొచ్చాడు నిరాశపరచగా డిటెక్టివ్ సినిమా విజయపథంలో నడిచింది. పులిజూదం అనే సినిమా ఫ్లాప్ కాగా అభిమన్యుడు సినిమా ఆ కొరతను పూడ్చింది. 20వ సినిమా పందెం కోడి ఘన విజయాన్ని సాధించింది. తరువాత వచ్చిన మార్క్ యాంటనీ సినిమా మాత్రమే ఘన విజయం సాధించింది. మదగజరాజా విడుదలకు సిద్ధంగా ఉంది. విశాల్ తెలుగు వ్యక్తి అయినా కూడా తమిళ రంగంలో అగ్ర హీరోల్లో ఒకడిగా ఎదిగాడు. అంతేకాదు తమిళ సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నాడు. విశాల్ నడిగర సంఘంలో మంచి పదవి చేపట్టాడు. అంతకు ముందు ఉన్న వారి కంటే మెరుగైన సేవలు అందించాడు. వృద్ధ నటీనటులను చాలా మందిని ఆదుకోవడమే కాకుండా ఎన్నో విధాలుగా సేవలను అందించాడు. ఒక దశలో విశాల్ రాజకీయ పార్టీ పెట్టాలని కూడా అనుకుని ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించాడు. అసలు విశాల్కు ఏమైంది అనే విషయం అతని వైద్యులకు తప్ప ఎవ్వరికీ తెలియదు. మదగజరాజా అనే సినిమా పూర్తయి విడుదల సమయంలో ఫైనాన్స్ విషయంలో తేడాలు వచ్చి కోర్టుకు ఎక్కడం వల్ల సినిమా ఆగిపోయింది. ఇటీవల కోర్టులో ఆ వ్యవహారం చక్కబడింది. ఈ మధ్య కాలంలో విశాల్ బయటకు రావడం లేదు. సుదీర్ఘ కాలం తరువాత విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్కు దర్శకుడి పిలుపు మేరకు ఆరోగ్యం సహకరించకపోయినా రావడం జరిగింది. ఆ మధ్య కాలంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో కణత మీద దెబ్బ తగలడంతో న్యూరో సమస్య వచ్చిందని కూడా కొందరు చెబుతున్నారు. ఇటీవల కొంతకాలంగా డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. నిలబడలేని స్థితిలో కూడా సినిమా ప్రమోషన్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు హాట్ టాపిక్ విశాల్. ఈ మధ్య విశాల్ తాను నటించిన మదగజరాజా సినిమా ప్రమోషన్కు వచ్చి వేదిక మీద మాట్లాడుతుండగా అతని మైక్ పట్టుకున్న అతని చేయి వణకడం మొదలుపెట్టింది. మాట్లాడుతూ ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. అది మీడియాలో వైరల్ అయ్యింది. 6 అడుగుల విగ్రహం డేరింగ్ డాషింగ్ గా ఉండే విశాల్ ఎందుకలా అయ్యాడు, అసలేమైంది అంటూ ఎవరికి తోచింది వారు అనాలిసిస్ చేస్తున్నారు. కొందరు పలానా జబ్బుందేమో అన్నారు. మరికొందరు విశాల్కు సంబంధం లేని డాక్టర్ను పిలిపించి ఆయనతో అలా విశాల్ చెయ్యి వణకడం వెనుక ఏమై ఉంటుంది, ఏ జబ్బు వల్ల అలా వణకడం జరుగుతుంది అంటూ రకరకాల విశ్లేషణలు చేశారు. ఇందుకు ఎందుకు విశాల్ అలా మారిపోయాడు అనే దాని మీద అనేక బేస్లెస్ కథనాలు వస్తూనే ఉన్నాయి. ఎవరికి తోచిన జబ్బులు వారు ఆపాదిస్తూ ఉన్నారు.